అందరికీ స్వాగతం. ఎస్ఐ ముచ్చట్లుగా తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభమైంది. జూన్ 25 నుంచి వెళ్ళి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఏం లేదు, 2002లో ఎవరైతే ఓటు వేశారో, ప్రస్తుతం ఎవరు ఓటు వేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ బంధువులతోని మ్యాపింగ్ చేసుకోవడమే దీని ప్రత్యేకత. మరియు డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి, డబుల్ ఓటర్లను కట్ చేయడానికి ఈ సర్వే అయితే ప్రారంభమైంది. ఎవరెవరైతే మ్యాపింగ్ చేసుకోలేదో వాళ్ళు తప్పగా మ్యాపింగ్ చేసుకోండి. మరియు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అందరికి ఫామ్ ఫిలప్ చేయమన్నారు. ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలో అర్థమైతలేదు. నేను సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను మీకు ఎట్లా ఫామ్ ఫిలప్ చేయాలో. మీ బిఎల్ఓలు మీకు ఇలాంటి ఫామ్ తెచ్చి ఇచ్చారు కావచ్చు. ఇలా మీ యొక్క ఫోటో ఉంటుంది, పాత ఫోటో. మీరు కొత్త ఫోటో అంటించి వైట్ బ్యాక్గ్రౌండ్ తోని ఉండాలి ఆ ఫోటో. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఒకసారి బిఎల్ఓ నుంచి అడగండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకవేళ ఇంకోటి, 2002లో మీకు ఒకవేళ ఓటు ఉంటే మీరు ఈ బాక్స్ ఫిల్అప్ చేయండి. ఒకవేళ 2002లో 2003లో ఓటు వేయకుంటే, ఒకవేళ లిస్టింగ్ కాకుంటే మీరు ఈ బాక్స్ ఫిల్అప్ చేయాలి. మీకు 2002లో ఓటు ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక వెబ్సైట్ ఈ స్క్రీన్ మీద మన ఎడిటర్ గారు ఇస్తారు. అల్లకి పోయి మీరు 2002లో ఓటు ఉందా లేదా తెలుసుకోండి. మీ పాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది ఉందో తెలుసుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలంటే, మీ పాత ఎలక్షన్ కార్డ్ మీ వెనకాల ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది పాత జిల్లా, పాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏముంటుందో అలా పోయి మీరు ఏ వాడానో క్లిక్ చేస్తే పోలింగ్ స్టేషన్ నంబర్ ఇస్తే మీకు ఓటర్ వస్తుంది. 2002లో మీకు ఓటు ఉంటే పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఫామ్ ఫిల్అప్ చేయడానికి. అవి రెండు రాసి పెట్టుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్ తీసుకోండి. మీరు జిరాక్స్ తీసుకుందాక నేను ఒకటి జిరాక్స్ తీసుకుందా. ఇది పోలింగ్ స్టేషన్ నంబర్ 193 అని ఉంది, మీది ఏది ఉంటుందో చూసుకోండి. పోలింగ్ స్టేషన్ నంబర్ ఇది, తర్వాత సీరియల్ నంబర్, ఇవి రెండు అవసరం, ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫామ్ లకి వస్తే, ఈ ఫామ్ మీకు మంచి ఈజీ వేగా నేను చెప్తాను ఎట్లా ఫిల్అప్ చేయాలో. రండి, ఇక్కడ మీ ఫస్ట్ ప్రింట్ అయ్యే వస్తాయి. మీరు ఇది అంతా అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ వస్తే 2002లో మీకు ఒకవేళ ఓటు వేస్తే, 2002లో లిస్ట్ ఉంటే ఇక్కడ మీ పేరు రాయండి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ బంధువు పేరు, బంధుత్వం, మీ నాన్నగారి పేరు, మీ నాన్నగారితో తండ్రి బంధుత్వం ఏమవుతారో అది, అప్పటి జిల్లా, పాత జిల్లా, రాష్ట్రం తెలంగాణ, బ్రాకెట్ల ఏపీ అని పెట్టండి. ఇట్లా పెట్టినట్లు ఇక్కడ క్రమసంఖ్య, ఇప్పుడు నేను చూపెట్టాను కదా, క్రమసంఖ్య సీరియల్ నంబర్, ఆ తర్వాత భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నంబర్, ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య అంటే మనం 257. ఇది ఇలా మొత్తం ఫిలప్ చేసి మీది, ఇది ఇట్లా ఫిలప్ చేయాలి, ఇది ఇలా ఉన్నట్లు ఫిలప్ చేయాలని కాదు, మీ లిస్ట్లల్లో ఏముందో అది ఫిలప్ చేయండి. నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్, ఒకవేళ 2002లో మీ ఓట్ లిస్ట్ లేదు అంటే ఈ బాక్స్ ఫిలప్ చేయండి. ఈ బాక్స్లో మీ తండ్రి గారు లేదా మీ తల్లి గారు లేదా మీ బంధుత్వాలు ఎవరైనా, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఓట్ వేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేసి మ్యాపింగ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ ఒకవేళ ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ ఆప్షనల్, అది వాళ్ళ బంధువు ఏమవుతారు వాళ్ళకి మీరు బంధుత్వం, తండ్రి, తల్లి, లేదంటే నానమ్మ, తాతయ్య, ముత్తాత, ఇట్లా కూడా రాయొచ్చు. సో జిల్లా, అప్పటి జిల్లా, రాష్ట్రం ఆదిలాబాద్, ఇది జిల్లా ఆదిలాబాద్, నల్లగొండ, పాత జిల్లా, ఆ తర్వాత రాష్ట్రం తెలంగాణనే బ్రాకెట్లో అయిపోయి పెట్టి అప్పటి నియోజకవర్గం ఆదిలాబాద్, లేకుంటే ఏదైనా. నేను ఇక్కడ బుగ్గరం, మాది శాసనసభ నియోజకవర్గం బుగ్గారం కాబట్టి నేను బుగ్గారం రాశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్, నేను ఎక్కడైతే క్రమసంఖ్య, భాగం సంఖ్య ఎట్లా రాయాలో సేమ్ ఇక్కడే అట్లా రాయాలి. రాసినాక ఇది వాళ్ళది రాయాలి. రాసినాక ఇక్కడ మీ డీటెయిల్స్ రాయాలి. మీ పుట్టిన తేదీ రాయండి,
ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇది మీది, ఆ తర్వాత మీ తండ్రి పేరు ఇది ఆప్షనల్గా వదిలేయండి, ఇది ఎపిక్ నెంబర్ ఉంటే మీ నాన్నగారి వాళ్ళ అక్కడ రాయాలి. తల్లి పేరు ఇది ఆప్షనల్గా వదిలేయండి. ఇక్కడ మీ ఒకవేళ ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు భార్య ఉంటే భార్య పేరు రాయండి. సంతకం చేసి ఇది ఒక్క మిస్టేక్ లేకుండా బిఎల్ఓకి 21 జూలై 21 తేదీలోపు జూలై 1 తేదీలోపు మీరు బిఎల్ఓకి సంతకం చేసి ఇవ్వాలి. ఒకవేళ ఇలా ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే బిఎల్ఓతో మాట్లాడండి. ఇది ఆన్లైనే చేస్తారు. మీరు ఒకవేళ ఆన్లైన్లో కూడా ఫామ్ ఒకవేళ మీరు ఇంటికాడ అవైలబుల్ లేకుంటే ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు, ఆన్లైన్లో కూడా ఫిలప్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్లైన్లో కూడా ఫిలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా ఏమైనా మిస్టేక్ కానీ కామెంట్స్లలో అయితే నాకు చెప్పండి. నేను కామెంట్స్లలో ప్రతిదీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, లేకుంటే వేరే వీడియోలలో చేసి పెడతాం. అది మిస్టేక్స్ ఏమైనా మీకు ఏమైనా ఇక్కడ డౌట్ఫుల్ ఉంటే పెట్టండి. ఇలా ఏమైనా డౌట్స్ రావడానికి లేదు. 2002లో ఉంటే ఇది, లేకుంటే ఉన్న వాళ్ళతో మ్యాపింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ రాసి సంతకం చేసి ఇవ్వాలి అంతే. ఇక్కడ ఫోటో వేసి పెట్టాలి అంతే. దీనిలో ఏం పెద్దగా ఉండదు. ఇదే అయిపోయినాక మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే మీకు నోటీస్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ద్వారా మీకు ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ని మీరు మళ్ళా ఎలక్షన్ కమిషన్ తోని మీకు ఒక నోటీస్ వస్తుంది. నోటీస్ తోని మీరు ముందు ఏం చేయాలో అప్పుడు చెప్దాం. ఒక నోటీస్ రావద్దు, ఇప్పుడే కరెక్ట్ ఉండాలంటే ప్రతిదీ కరెక్ట్గా ఫిలప్ చేయండి. ప్రతిదీ కరెక్ట్గా ఫిలప్ చేస్తే మీకు ఏ నోటీస్ అనేది రాదు. మీ ఓట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ ఓటు కొనసాగాలంటే 2002 ఉన్న వాళ్ళు, మీ బంధుత్వం ఎవరు ఉన్నారో వాళ్ళతో మీకు కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకోండి. ఇది పర్మనెంట్ మ్యాపింగ్. ఇది మ్యాపింగ్ అయిపోయిందా మీకు వేరే లెవెల్ ఉంటుంది. అది ఎప్పుడు డిసైడ్ చేస్తారో చెప్పలేము. నెక్స్ట్ ఉంటుంది నోటీస్. ఎవరిదెవరిది అయితే మీకు దీని తర్వాత ఒకటి నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీది మ్యాపింగ్ అయిపోయిందా లేదా, ఇంకోటి నడుస్తుందా అనేది, అది ఇంకోటి ఉంటుంది. ఒకవేళ 2002లో ఎవరు లేరు, అసలు పేరే లేదు మాది ఎవరిది అంటే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అన్నీ ఉండేటట్లు చూసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు ద ఎస్ఏ ముచ్చట్లు.